గాయ్స్ ఈ రోజు అయితే మన వీడియోలో వచ్చేసింది HP OmniBook. Let's unbox this. ఇదైతే మనకు ఇక్కడ ఇప్పుడే నేను సీల్ ఓపెన్ చేశాను అన్నమాట. ఇక్కడ సీల్ ఇక్కడ వస్తుంది అన్నమాట. సీల్ ఇలా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే ఒక ఫైబర్ తో మనకి ల్యాప్టాప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ల్యాప్టాప్ పక్కన పెట్టి యాక్సెసరీస్ చూద్దాం. దీంట్లో అయితే మనకు ఒక పెన్ వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది గ్రే కలర్ లో వస్తుంది అన్నమాట. చాలా బాగుంది ఇది. ఛార్జింగ్ పోర్ట్ దీంట్లో ఇప్పుడు కొంచెం వింతగా చేశారన్నమాట. ఇలా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకి ఇచ్చేసారు ఇన్స్ట్రక్షన్స్ పేపర్ అయితే ఇచ్చేసారన్నమాట. మనకు ఇక్కడ దీంట్లో 65 వాట్స్ HP ఛార్జర్ అయితే వస్తుంది అన్నమాట. మీకు చూడొచ్చు మీరు 65 వాట్స్ ఛార్జర్ అయితే వస్తుంది అన్నమాట. దీంట్లో మొత్తం అయిపోయింది. మనకు ఇప్పుడు ల్యాప్టాప్ విషయానికి వచ్చేస్తే ఇది మొత్తం 14 ఇంచెస్ అన్నమాట. ఓపెన్ చేసుకున్నాం. ఇది బ్లూ కలర్ అన్నమాట. ఓపెన్ అయిపోతే మొత్తం టచ్ స్క్రీన్ ఇది. ఇలా ఓపెన్ చేయగానే ఆన్ అయిపోతుంది అన్నమాట. చూడొచ్చు మీరు. మొత్తం వెనక్కి ఫోల్డ్ అవుతుంది అన్నమాట. ఇలా చూడొచ్చు మీరు. ఇలా మొత్తం టచ్ స్క్రీన్ అన్నమాట. చూడొచ్చు. నేను పెన్నుతో మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను. చూడొచ్చు. ఇలా ఇక్కడ ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ రాస్తే ఇక్కడ మనకి ఇదైతే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను KU అని రాస్తే ఇక్కడ KU అనే ఇది అవుతుంది అనమాట. చూడొచ్చు మీరు. 2 బటన్స్ అయితే ఇచ్చారనమాట పెన్ కి. చూడొచ్చు మీరు. చాలా బాగుంది. ఇది Windows 11 అనమాట. చాలా వెయిట్ ఎక్కువ ఉంది కానీ చాలా చిన్నగా ఉంది ఇది. ఇట్స్ వెరీ మనకి ఇక్కడ కెమెరా దగ్గర మనకు ఒక ఇదైతే కూడా ఇచ్చారో మనకు ఇప్పుడు ప్రైవసీ ఇచ్చేయడానికి మనకు కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. కెమెరా క్యాప్ ఇది. అసలు సౌండ్లెస్ ఉంది ఇది. అసలు టైపింగ్ అసలు చాలా బాగుంది. F కీస్ అన్ని మంచిగా నీట్గా వచ్చాయి అనమాట. ఇది మొత్తం ఆర్డర్ లో. మీకు దీని డీటెయిల్స్ చూపిస్తాను కూడా. ఇక్కడ చూడొచ్చు
ఇది హెచ్పి ఓమ్ని ఎక్స్ ఫ్లిప్ ల్యాప్టాప్ అనమాట. యూఎస్బి మొత్తం అంతా. ఇలా అయిపోతుంది అనమాట. చూడొచ్చు మీరు. క్లాత్ అయితే మనకు చాలా బాగుంది అనమాట. మనకు పోర్ట్స్ చాలా తక్కువ వచ్చినాయి. పోర్ట్స్ మనకు ఓన్లీ ఒక యూఎస్బి, హెచ్డిఎంఐ, రెండు ఒక చార్జ్ పోర్ట్ మరియు ఒక టైప్ సి అనమాట. విత్ మనకు ఒక హెడ్ ఫోన్ జాక్, ఇంకొక యూఎస్బి ఇచ్చారు అంతే. వెనకాల మనకు ఇక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. మొత్తం ఇది మొత్తం బేసిక్గా చాలా బాగుంది. లోగో అయితే సరే చూడొచ్చు. మొత్తం టచ్ స్క్రీన్ అనమాట. చూడండి, మనం ఎరేస్ ఇదే చాలా బాగుంది. ఇది పెన్ నిబ్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంది అనమాట. ఇది చాలా కంఫర్ట్ ఉంది. ఇట్స్ వెరీ నైస్. ఇది ఇది కంఫర్టబుల్ గా లేకపోతే చూడొచ్చు. ఇది బాగుంది అనమాట. ఇది ఇట్స్ వెరీ నైస్. మనకు F1 కీస్ అనే F1 కీస్ కూడా ఇచ్చారనమాట. చూడొచ్చు మీరు. చాలా స్మూత్ ఇది ఉంది. చాలా ఆఫీస్ వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎక్కువ జీబీ ఉంటుంది. 2 టెరాబైట్ ఇదైతే ఇస్తుంది. ఇది మనకైతే 1,56,000 అయితే పడ్డది అనమాట. ఇది నేను షోరూమ్ లో తీసుకున్నాను. విండోస్ 7 విండోస్ 11 అయితే ఇది నాకైతే కొంచెం కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఇది ఆఫీస్ వాళ్ళకి ఇంకా చాలా కంఫర్టబుల్ గా, మీకు ఇది ఫైల్స్ ఇది చేసేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. అది కంఫర్టబుల్ గా ఇది అయినట్టు ఉంటుంది అనమాట. ఇది నాకైతే ఇది చాలా కంఫర్టబుల్. పైథాన్ ప్రోగ్రామింగ్ కి లైక్ హ్యాకింగ్ అవన్నీ వాటి దానికి చాలా పర్ఫెక్ట్ అని చెప్తాను నేనైతే. ఇట్స్ వెరీ నైస్. దీంట్లో మీరు గేమ్స్ చాలా ఇదిగా ఆడుకోవచ్చు. నేను ఒక గేమ్ ఆడి చూపిస్తాను. గురించి నేను ఇంకా కొత్తది అనమాట, ఇంకా ఏం చేయలేదు.
చూడొచ్చు. దీంట్లో టెంపుల్ రన్ ఇది చేసి చూపిస్తాను నేను. ఇది చాలా కంఫర్టబుల్ ఉంది, ఇది నీట్ గా తొందరగా ఇది చేయొచ్చు అనమాట. చాలా కంఫర్టీ ఉంది ఇది, చాలా చాలా నైస్ కీస్, అది సౌండ్ లేకుండా అసలు సాటిస్ఫైయింగ్ గా ఉంది. అసలు ప్రెస్ చేసేటప్పుడు అసలు సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. చాలా బాగుంది అనమాట. ఇది ఆబ్వియస్ గా టచ్ స్క్రీన్. చూడొచ్చు. ఇది గేమ్స్ ఆడుకునే అయితే చాలా బాగుంది. ఇది టైప్స్ చాలా బాగున్నాయి. చూడొచ్చు, చాలా మొత్తం నీట్ గా మీకు క్లియరెన్స్ చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ స్క్రీన్ చాలా బాగుంది అనమాట ఇది. ఇది నాకైతే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. మీకు అయితే చూడొచ్చు. ఇది చాలా కలర్స్ లో ఉంటుంది. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. బ్లూ కలర్ చాలా బేసిక్ లాగా ఉంటుంది అసలు కలర్. మీకు 3-4 కలర్స్ అయితే ఉంటుంది దీనికి. పింక్ లైక్ దా చాలా ఉంటాయి. ఇంకా నాకు అక్కడ బ్లూ నచ్చింది అనుకుని బ్లూ తీసుకున్నా. దీనికి ఈ స్క్రీన్ చాలా ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది. అంటే తొందరగా స్క్రాచ్ పడిపోతుంది. అందుకని మీరు ఫస్ట్ స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలి ముందు ఫస్ట్. అది మెయిన్ థింగ్, లేదంటే ఇది తొందరగా క్రాక్ అయిపోతుంది అనమాట. అయితే చాలా బాగుంది. ఓకే గ్యాస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో వేరే ల్యాప్టాప్స్, ఈ ల్యాప్టాప్ వేరే టచ్ స్క్రీన్ లెనోవో ల్యాప్టాప్ తో ఇది చేస్తాం. బాయ్ బాయ్.